నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం. కామెంట్స్ బాగా వస్తున్నాయి, చాలా జెన్యూన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. లేటెస్ట్ దాంట్లో ఒక ఆయన, సార్ నాకు బాగా చదువుకుని జీవితంలో బాగా స్థిరపడాలని ఉంది, కానీ దురదృష్టవశాత్తు మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు, మా అమ్మ ఏమీ చదువుకోలేదు, దానివల్ల నేను గ్రామంలోనే ఉండిపోయాను, గ్రామంలో ఉండి చదువు కొనసాగించలేకపోయాను, ఇటు చదువుకుందామనే కోరిక తీరలేదు, కొన్ని వ్యవసాయం చేద్దామంటే నాకు అటువైపు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు నా వయసు వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, నేను మాత్రం ఈ ఊర్లోనే ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని చాలా ఇది రాసి మీరు ఏమైనా అడ్వైస్ చేయండి అన్నాడు. మిత్రమా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, సరే చదువుకోలేదు, వ్యవసాయం నాకు చేయాలని లేదు అన్నారు చూడండి, అది మీ లోపం. అది చెయ్యాలని లేదు కాదు, మనం ఏది చెయ్యగలిగితే, బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా ప్రపంచంలో ఎవరైనా చేయగలిగేది వ్యవసాయం. ఎవరో ఒకళ్ళు చెప్తారు మనకి. ఇప్పుడు మరి ఈ రైతులు, కూలీలు, వీళ్ళంతా వ్యవసాయదారులు, డిగ్రీలు చదివారు. ఆ పని నేర్చుకుంటే అదే నేర్చుకుని అక్కడి నుంచి అందులోనే అద్భుతాలు చేయొచ్చు. కనీసం అలాంటిది కూడా నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడలేదు అంటే ఏమనుకోవద్దు, కొంచెం ఒళ్ళు వంగలేదు. నా కర్మ, నా జాతకం, నా బతుకు, మా నాన్న అలా పోయాడు కాబట్టి, మా అమ్మకి చదువుకోలేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల విషయాలు చెప్పబోతున్నాను. వాళ్ళు ఆదర్శనీయులు, అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళు మనం అన్ని వేళలా స్మరించదగ్గవారు. వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు, కానీ ప్రజలకు ఒక చక్కని సందేశం ఇచ్చారు. అయితే వీళ్ళలోని ప్రత్యేకత ఏంటంటే, ఈ చెప్పేవాళ్ళల్లో చాలామందికి చిన్నతనంలోనే తండ్రి పోయాడు, కొందరికి తల్లి కూడా. చెప్తాను ఒక్కొక్కటి. ముందు లాల్ బహదూర్ శాస్త్రి చిన్నప్పుడే ఫాదర్ పోయాడు. తల్లి చదివించింది, అక్కడెక్కడ పనిచేస్తూ చదివించేది. బడి చాలా దూరంగా ఉండేది, మధ్యలో చిన్న నది, అది దాటుకుని వెళ్ళాలి. నది దాటాలంటే నావవాడికి ఏదో డబ్బు ఇవ్వాలి, ఒక అణాయంతో. అతని దగ్గర ఆ డబ్బు కూడా లేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే, తన పుస్తకాలని చొక్కా విప్పి అందులో మూటగట్టి ఈత కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అలాగే వచ్చేవాడు. ఎందుకంటే అక్కడ స్కూల్ టీచరు నువ్వు రాగలిగితే నేను చెప్తాను అన్నాడు. మరి చివరికి ఎంత గట్టివాడయ్యాడు చూడండి ఆయన, లాల్ బహదూర్ శాస్త్రి. ఇంటెగ్రిటీ. అతనికి మరి చిన్నప్పుడు మా నాన్న లేడు, మా అమ్మ ఇల్లిటరేటు అనుకుని ఆయన అలాగే ఉండుంటే ఏమైండేది, ఈరోజు మనం ఇంత గొప్ప ప్రధానమంత్రి మిస్ అయ్యి ఉండేవాళ్ళు. సో మిత్రం, మీలో బలం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉంటే మీరు లక్ష్యం ఏది పెట్టుకున్నా మీరు చేయగలుగుతారు. రైట్. అలాగే రెండోది మొరార్జీ దేశాయ్. ఈయన విషయంలో అత్యంత దారుణమైన, బాధ కలిగించే విషయం ఏంటంటే, బ్రదర్స్ చాలామంది ఉండేవారు. తండ్రి నేనేమి చేయలేని, వీళ్ళని పోషించలేను అన్నాడు. పెద్ద కొడుకు మొరార్జీ దేశాయ్తో, నేను ఇంతమందిని ఏమీ పోషించలేను, కనీసం అడుక్కునే పరిస్థితి కూడా లేదు, నువ్వు నన్ను క్షమించాలి అని చెప్పి అతను ఎదురుగుండా ఆత్మహత్య చేసుకున్నాడే. చూడండి, నువ్వు తండ్రి ఆత్మహత్య చేసుకుని నువ్వే చూడాలి అని. అది పెద్ద షాక్, కానీ నిలదొక్కున్నాడండి. మా నాన్న ఆయుష్ కూడా నేను తీసుకుంటాను అనుకుని అట ఎదిగి మొత్తం అద్భుతాలు చేసి 100 సంవత్సరాలు బతికాడండి ఆయన. మన దేశానికి ప్రధానమంత్రి చేశాడు. మీరు ఒకే కోణంలో ఆలోచించకండి. వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళకి ఇలా, వాళ్ళ వెనకాల ఎవరు లేరు, వాళ్ళకి వాళ్ళే వచ్చారు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీకు ఆత్మవిశ్వాసం, మీకు మీరు సహాయపడాలి. మూడో మనిషి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. అతనికి చదువుకునే రోజుల్లో తండ్రి మరణించాడు, తల్లి పాపం పెంచేది. ఒక నిజాయితీగా, ఒక డిసిప్లిన్డ్గా మేనమామల ఇంట్లో చదువుకుంటూ అతి కష్టం మీద ఏదో చదువు పాస్ అయ్యి తర్వాత ఇంజనీర్ అయ్యి ఇంజనీరింగ్ చిన్న పనిలో చేరి చివరికి భారతరత్న స్థాయికి ఎదిగాడు. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలో మొట్టమొదటిది ఇంటెగ్రిటీ. ఆ ఇంటెగ్రిటీ అంటే, తాను ఏనాడు కూడా దేశం కోసం తాను ఏనాడు కూడా పొరపాట్లు చేయలేదు, తన వాళ్ళ స్వలాభం కోసం తప్పుడు పనులు చేయలేదు. ఒకసారి ఆయన మేనల్లుడికి ఉద్యోగం కావాల్సి వస్తే పలానా వాళ్ళకి చెప్పండి అన్నాడు. నేను చెప్పను అన్నాడు. సిస్టర్ వచ్చి అడిగింది, నేను చెప్పనమ్మా. అందరూ అడిగారు, నువ్వు ఇంత పొజిషన్లో ఉన్నావు చెప్పొచ్చు కదా అంటే, అప్పుడు ఆయనకు లెటర్ రాసిచ్చాడు. దిస్ బాయ్ హ్యాపెన్ టు బి
మై నెవ్యూ, ఇతను పాలిటెక్నిక్ చదివాడు, చూడండి మీకు నచ్చితే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే తక్షణం పంపేయండి. ఒక విషయం నేను చెప్పగలను అతని గురించి, ఐ కెన్ అష్యూర్ హిస్ ఇంటెగ్రిటీ బట్ నాట్ ద ఎఫిషియన్సీ. వాడు నిజాయితీగా అయితే ఉండగలడు, బట్ ఆ పని చేయగలడో లేదో మీరు చూడండి. ఆయనకి చిన్నప్పుడు ఫాదర్ లేరు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన చదువుకోవడానికి డబ్బులు లేవు, చాలా ఇబ్బంది, తల్లి ఏదో పుట్టుకోవడంలాగా కష్టపడుతూ ఉండేది. అతను మెట్రికులేషన్ ఫీజు కట్టాలి, 3 రూపాయలు కావాలి. ఆ రోజుల్లో మెడ్రాస్కి వెళ్ళి రాయాలి. అప్పుడు తల్లి తన మడి కట్టుకునే చీర ఇచ్చిందంట. పట్టు చీర ఉంటుంది కదా, ఆమె పూజల టైంలో పెట్టుకునే ఆ చీరని 3 రూపాయలకి తాకట్టు పెట్టి మద్రాసు దాకా నడిచి వెళ్ళి ఎగ్జామినేషన్ రాసి వచ్చాడు. తర్వాత ఆంధ్రకేసరి. ఇక ఆయన గురించి మనం ఎప్పుడో ఒకసారి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బ్రిటిష్ వాడిని గుండె చీల్చమని చెప్పాడు ఆయన. వీళ్ళందరూ కూడా ఎవరి సపోర్ట్ ఉంది అంటే ఆత్మవిశ్వాసం. ఇక నెక్స్ట్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఇతనికి చాలా బాధపడాల్సిన విషయం, చిన్నప్పుడే తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారండి. అలాంటి వాళ్ళకి మొండి ధైర్యం వస్తుందండి. నా కర్మ, నా జాతకం, నాకు ఇది ఇలా అనుకుంటే అక్కడే ఉంటారు. సమాజం కూడా పట్టించుకోదు, నీ కర్మ అంత కరెక్టే, నా కర్మ నేను చేసే పనులు, ఎస్ నేను మారాలి. ది నెక్స్ట్ ఈస్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలియని విషయం ఏంటంటే ఆయన పేరు వల్లభాయ్ పటేల్, ఆయన బ్రదర్ పేరు విఠల్ భాయ్ పటేల్. ఇద్దరు బారిస్టర్ చదవడానికి లండన్ అప్లై చేసుకున్నారు, ఈయనకు వచ్చింది. అయితే దాని మీద వి పటేల్ అని ఉంటే బ్రదర్ చూసి నాకే వచ్చింది అని అన్నగారిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక, అవునండి మీకే వచ్చింది వెళ్ళను, ఆయన వెళ్ళారు. తర్వాత మళ్ళీ ఈయన తెచ్చుకున్నాడు వల్లభాయ్ పటేల్. బ్రదర్ కోసం త్యాగం చేశాడు. ఐరన్ మ్యాన్. హైదరాబాద్ని మొత్తం ఒక ఫ్రీ హైదరాబాద్ చేసి మరి భారతదేశంలో విలీనం చేశాడు. చాలా పైకి మాత్రం చూస్తే సున్నితంగా అమాయకంగా ఉంటాడు, బట్ అతని ఇంటెగ్రిటీ, అతని దేశభక్తి, ఆ పేట్రియాటిజం అనేది వెలకట్టలేనిది, కొలవలేనిది. ఆయనకి మరి చిన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా ఏ విషయమైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీలో ఆ బలం ఉండాలి మానసికంగా. ఇప్పుడు శ్రీనివాస రామానుజం ఒక లెక్క చిల్లర కొట్లో, కిరాణా కొట్లో పద్దులు రాసుకునేవాడండి. తండ్రి లేడు, తల్లి ఏదో స్కూల్లో పెట్టింది, అది కూడా మాన్పించి ఉద్యోగం. ఆయన ఆ రోజుల్లో రాసిన మ్యాథమెటికల్ ఫార్ములాలు ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయండి. ఆయన 10th కూడా పాస్ అవ్వలేదు, బట్ ఇతని గురించి తెలుసుకున్న వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకువెళ్ళాక బిత్తరపోయారండి, డాక్టరేట్ ఇచ్చారు అతను. సో మిత్రమా, మా అమ్మ నాన్న లేరు, నాకు డబ్బులు లేవు, నాకు ఆ పరిస్థితి లేదు, నాకు అది, నాకు ఇది, నాకు అంగవైకల్యం, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ సంకల్పం ముందు ఇవన్నీ బలదు. సో మంచి సంకల్పంతో ముందుకు సాగండి. ఇక ముందు మీ దగ్గర ఎవరైనా ఇలా కంప్లైంట్ చేసేవాళ్ళని చూసి జాలి పడండి, చెప్పండి, ఈ 7 గురించి చెప్పండి చాలు. ఈ 7 విషయంలో నేను పదే మీకు చెప్పేది ఏంటంటే 7కి గాడ్ ఫాదర్స్ లేరండి. వెనకాల ఎవరో ఉండి ఏదో చేయించడం ఏమీ లేదు. ఏమీ రాని ఈత రానివాడు నీళ్ళల్లో పడితే ఈత ఎలా నేర్చుకుంటాడో అలా నేర్చుకుని పైకి వచ్చాను. సో మీరంతా అద్భుతాలు చేయాలని మనసారా కోరుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.